మాట్లాడండి. అందరూ వచ్చినారు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చెప్పి పోయి వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు ఇచ్చిరండి, 4,000 రూపాయలు ఇచ్చిరండి. ముందు ఎంత వస్తాయండి నీకు? 6,000. ముందు ఎంత వచ్చేది? 3,000 వస్తాయండి. ఇప్పుడు 6,000 చేసినారు. మరి 3,000 కూడా అతను మొత్తం 5 సంవత్సరాలు తీసుకున్నాడు పెంచేక. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకేసారి 3,000 నుంచి 6,000 రూపాయలు చేసినాడు. మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోమని చెప్పినాడు. బాగా చూసుకుంటాము కూడా. ఏమ్మా మన ఎమ్మెల్యే సార్ ఈరోజు కమ్మదూరు మండలం కురాకులపల్లి గ్రామానికి రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా అడుగుతున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే సంతోషంగా ఉన్నాం, గడిచిన 15 నెలల నుంచి కూడా ఆనందంగా ఉంటున్నామని తెలియజేస్తున్నారు. గడిచిన ఏదైతే పాలకులు ఉన్నారో 19 నుంచి 24 వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఈ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదు. ఈ అభివృద్ధి గురించి కూడా ఏమీ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయలేదు. ఎక్కడొక్కడ సమస్యలతో వదిలేసినారు. ఈరోజు మనం ఏదైతే మనం 2010లో ఏదైతే రోడ్లు వేశారో 2010లో రోడ్లు వేశారో అప్పుడు కూడా అంటే 2010 కన్నా ముందు 2009 కన్నా ముందు రోడ్లు వేశారో అవి కూడా పూర్తిగా పాడైపోయినాయి. ఈ గ్రామానికి కురాకులపల్లి గ్రామానికి రావాలంటే కూడా మన కమ్మదూరు నుంచి కూడా ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామస్తులు మన ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. చాలామంది ఇక్కడ కాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా వేరే ప్రాంతాలకు పోవాలంటే చాలా కష్టమైన పని. ఖచ్చితంగా నేను ఏదైతే ఉన్నాయో నా దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మన మంత్రి గారి దృష్టికి, అలాగే ఎవరైతే మన ఎండి గారు ఉన్నారో ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలని పరిష్కరించేటట్టు చూస్తాం. రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మన ప్రాంతంలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో కనీసం 3,000 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రాంతంలో రోడ్లు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనం పూర్తిగా సర్వనాశనమైన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరే ఇప్పుడు ఒకరు చూశారు, ఒక విద్యార్థిని, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఏమా అంటే నేను నా చదువు వదిలేస్తున్నాను, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఏం అర్థం కాలేని పరిస్థితి మీ ముందే ఆ అమ్మాయి వచ్చి చెప్పుకోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మన గవర్నమెంటు ఏది కూడా డ్రాప్అవుట్స్ కాకూడదు, ప్రతి ఒక్క విద్యార్థిని చదివించాలనేదే మన నారా లోకేష్ బాబు గారి సంకల్పం. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మన నారా లోకేష్ బాబు గారు ఎంత కృషి చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే ఏం తగ్గాయో తెలియదు, కానీ మన కళ్యాణదుర్గం తాలూకాలో మాత్రం విద్యార్థులు బాగా అధికంగా చేరుతున్నారు. ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధికంగా ఉంటున్నారు. దానికి ఒకటే నమ్మకం, లోకేష్ బాబు గారు స్ఫూర్తే వాళ్ళందరికీ విద్యార్థులు చదువుకుంటాం, ఖచ్చితంగా మా కష్టాలన్నీ తీరుస్తారు. ఏదైతే ఉందో మనకి తల్లికి వందనం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు. అందరికి కూడా డబ్బులు పడ్డాయని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ కూడా 10 ఎకరాల పైన భూమి ఉండే వాళ్ళు ఉన్నారు.